శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 13 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 10:30 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:35 వరకు ఉంది. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోండి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ అంతిమంగా 12 రాశుల వాళ్ళు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు కొన్ని పనులు చేసుకుంటే చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి, అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు ప్రారంభించడానికి అనుకూలం. అదేవిధంగా బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా పూర్వాషాఢ మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయ సంబంధ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే అప్పులు తీర్చడానికి ఈ నక్షత్రం మంచిది. ఏదో ఒక విధంగా డబ్బులు ఎంతో కొంత ఈరోజు అప్పు చేసిన వాళ్ళు అప్పు తీర్చేస్తే తొందరలోనే అప్పు మొత్తం తీర్చగలుగుతారు. కాబట్టి అప్పు తీర్చడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అంటే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సి వస్తుంది. అలా కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళ మీద ఒక్కొక్కసారి మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. అంటే మంచిగా మనకి విజయం రావటానికి చేసే పని మంచిదైనప్పుడు ఆ మంచి కోసం ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో మోసం చేయాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా సరే మంచి కోసం విజయం సాధించే ప్రయత్నాలకు ఈ పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి విపరీతమైన లాభం పొందడానికి కూడా పూర్వాషాఢ మంచిది. ఎవరికైనా గ్యాంబ్లింగ్లో డబ్బులు బల్క్ అమౌంట్లో రావాలంటే పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు గ్యాంబ్లింగ్ చేయండి, గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, గ్యాంబ్లింగ్ ఆటలు ఆడండి. దానివల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైనటువంటి విజయప్రాప్తిని అందిపుచ్చుకునే యోగం కనిపిస్తుంది. అదేవిధంగా సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మేషరాశి వాళ్ళకి మగపిల్లలు ఎవరైనా ఉంటే ఆ మగపిల్లల సక్సెస్ నలుగురు మెచ్చుకుంటారు. ఆ సక్సెస్ చూసి గర్వపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్త కొత్త వస్తువులను సేకరించుకుంటారు. సేకరించుకున్నటువంటి వస్తువులతో ఇల్లంతా చక్కగా అందంగా అమర్చుకోగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు స్థిరత్వం అనేటటువంటిది ప్రతి పనిలో కలుగుతుంది. అస్థిరత్వ భావనలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి స్థిరత్వాన్ని, మంచి సెటిల్మెంట్ పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా వ్యాపార పరంగా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు రావడానికి కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా అనుకూల ఫలితాలే వస్తాయి. ప్రతికూల ఫలితాలు ఏవి కూడా ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తలపెట్టిన పనులన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు, మిత్రులతో మాట్లాడేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు
గొడవలు రాకుండా ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురువుల ఆశీర్వాద బలం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా ప్రారంభించి ఆ పనుల్లో విజయప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా మనస్తాపం ఎదురవుతూ ఉంటుంది. ఆ మనస్తాపాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మానసిక ఆందోళన పక్కన పెట్టి మీరు పనిచేస్తే ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు తులారాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. గొడవలు రాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. చక్కటి ఇంక్రిమెంట్తో కూడినటువంటి ప్రమోషన్ అందిపుచ్చుకునేటటువంటి యోగం అనేది ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు జ్ఞాతులతో వ్యాజ్యములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే దగ్గరి వాళ్ళతోనే అకారణంగా గొడవలు అయ్యేటటువంటి సూచనలు ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా గొడవ పడద్దు, గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు మంచిది. అలాగే కొన్ని వ్యవహారాల్లో ధనుసు రాశి వాళ్ళకి మనోవిచారం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆ మనోవిచారం ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవం ఉద్యోగ రంగంలో లభించటం, మీకు ప్రమోషన్తో కూడినటువంటి ఇంక్రిమెంట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా పొందగలిగే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. దానివల్ల కుటుంబంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని, వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అప్పుడు వాళ్ళతో ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము, గురు బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీనరాశి వాళ్ళు ఈరోజు మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే దశావతార దశమి. శ్రీ మహావిష్ణువు దశావతారాలు మనసులో స్మరించుకుంటూ ఈరోజు పని మీద బయటికి వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అందుకే విష్ణువుకు సంబంధించిన ఒక మంత్రం చదవాలి. దశావతార దశమి సందర్భంగా హ్రీం విష్ణవే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. హ్రీం విష్ణవే నమః ఈ మంత్రం 21 సార్లు చదివితే విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళు అద్భుతంగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతమవుతాయి. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శుక్రహోర చాలా మంచిది. కొత్తగా వాహనాలు కొన్నవి ఉపయోగించుకోవడానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా శుక్రహోర బలం అనేది విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.